మీరందరూ బాగున్నారా? బాగుండాలి. మీకోసం ప్రార్థన చేస్తున్నా. వీడియో ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మీరు చూస్తున్న వారందరి కోసం ప్రార్థన చేస్తున్నా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు ఉత్సహించి సంతోషించము అనే మాట గుర్తుకొస్తుంది. 118వ కీర్తన 24వ వచనం. విషయం ఏంటంటే, తాళ్ మ్యూజిక్ ప్యాలెస్ మేనేజ్మెంట్, అదే యాజమాన్యం యొక్క తండ్రి గారు వలీ గారు వన్ టౌన్లో జై హనుమాన్ మ్యూజికల్ ఉండేది. అప్పుడు నేను స్ప్రే పెయింటింగ్ చేసేవాడిని. నా స్ప్రే మిషన్తో వాళ్ళ అప్పట్లో కర్ర ఇది కంజర్లు ఉండేది, వేశాను. ఆ విధంగా పరిచయం ఎక్కువ. సరే, అది వదిలేద్దాం. నిన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నిన్ను దీవించు వారిని నిన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తానని దేవుడు అన్నాడు. ఈ దేవుని వాక్యాలని బాధ్యతగా ప్రింట్ చేయించిన తాళ్ మ్యూజికల్ ప్యాలెస్ మేనేజ్మెంట్ని నేను అభినందిస్తున్నా, దైవ జనుడిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఒకలాగా ఉండేది. ఇప్పుడేమో ఇదిగోండి, ఇవి చదవండి. తాళ్ మ్యూజికల్ ప్యాలెస్ వాగ్దానం కార్డులు ప్రింట్ చేయించారు. ఇందులో 1-2 చెప్పి ముగిచ్చేస్తాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. రోమా 1వ అధ్యాయం 16వ వచనం. ఇదండి సువార్త. జీసస్ లవ్స్ యూ. అదేవిధంగా జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇర్మియా 1వ అధ్యాయం 5వ వచనం. ఇలాగా విశ్వాసులకి, దైవజనులకి అనుకూలంగా ఇది వాగ్దానం కార్డులు, ప్రామిస్ కార్డులు ప్రింట్ చేయించిన వారు దీనికి ఎంత ఖర్చు పెట్టారో ఇంతకు 1000 దేవుడు వాళ్ళకి అనుగ్రహించాలని, వాళ్ళ వ్యాపారం ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ మంచివాడిగా ఉండాలంటే తాళ్ మ్యూజిక్ వాళ్ళు అందరినీ, మా కస్టమర్లని సౌహృదయంతో ఆహ్వానించే తాళ్ మ్యూజిక్ వాళ్ళు ఎప్పుడు బాగుండాలి, ఎప్పుడు ఆశీర్వదింపబడాలి. అందుకే ఆ మేనేజ్మెంట్ని, ఆ యజమానుల్ని నేను ఒక మాట అంటున్నా వాళ్ళకి, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. యేసునామంలో ఈ ఆవరణ చుట్టూ, వాళ్ళు క్రిస్టియన్స్ కాదండి తాళ్ మ్యూజిక్ ప్యాలెస్ వాళ్ళు, కానీ అనేక మంది సేవకులు కూడా వస్తుంటారు. కాబట్టి దేవుడు తనకు అగ్ని కంచి వేసి ఈ ఆవరణంతటిని కాపాడునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.